పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీగా గుట్కాను పట్టుకున్నారు. గురువారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జీవన్ రెడ్డి, టూ టౌన్ సీఏ అశోక్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర నుండి గుట్కాను కొనుగోలు చేసి పట్టణంలోని తాంసీ బస్టాండ్ ఏరియాలో నకిలీ గుట్కా తయారు చేస్తున్నారని అన్నారు. తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డారని అన్నారు. దీంతో భారీగా గుట్కా డబ్బాలను స్వాధీనం చేసుకోగా వాటి విలువ 4 లక్షలకు పైగా ఉంటుందని వెల్లడించారు. కాగా వారిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు వివరించారు. క్రేజీ టుబాకో అంటే విడిగా ఉన్నటువంటి టుబాకోను కూడా అలా పెట్టుకొని అమ్ముతున్న సమాచారం వచ్చింది. మేము మా సిబ్బంది యుక్తంగా అందరితో రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిషేధించబడిన టుబాకో ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని అక్కడ మేము సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏంటంటే హోలా ఒక్క సీసా టుబాకో అనే ఒక ప్యాకెట్స్ 9 దొరికినాయి. వాటి దాదాపు వర్త్ రూపీస్ 2,16,000. అదేవిధంగా జెన్ మాజా అని చెప్పేసి ఏదైతే డబ్బాలు ఉన్నాయో ఇవి కూడా మాకు ఒక 108 6 కార్టూన్ అంటే దాదాపు 108 ప్యాకెట్స్ ఉన్నాయి. వాటి విలువ కూడా దాదాపు 2,24,000 రూపాయలు. ఇప్పుడు యూజ్ టుబాకో అని చెప్పేసి ఇది మన బ్యాగ్లో ఏదైతే ఉందో ఆ బ్యాగ్లో దాని క్రేజీ టుబాకో అంటారు. దాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఏదైతే యాక్చువల్గా మహారాష్ట్ర నుంచి చూసినటువంటి ఈ మాజా ఈ డబ్బాను దీన్ని యాక్చువల్గా ఒరిజినల్గా ఉన్నదాన్ని కనుక తీసేసి అది మరియు ఈ లూజ్ టుబాకోను రెండింటిని మిక్స్ చేసి ఒక మిషన్ తీసుకొని వచ్చి